ఉప్పాడ తీరం మొత్తాన్ని ఫార్మా కంపెనీల కాలుష్యంతో నింపుతున్నారు. కంపెనీల కుట్రలకు ప్రభుత్వం కూడా తోడైంది. ఇది చాలదన్నట్టు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోనూ భారీ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకు కదులుతుంది. బహుశా మత్స్య సంపదను దెబ్బతీసి తీరంలో మత్స్యకారులే లేకుండా చేయడమే దీని వెనుకున్న కుట్రపోవడం. అందుకే రాష్ట్రంలోని ప్రతి మత్స్యకార కుటుంబానికి అండగా నిలుస్తుంది బీసీవై పార్టీ. నెల్లూరు జిల్లా తడా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి మత్స్యకారుడికి తోడుగా నిలుస్తూ వారి తరపున పోరాటం చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. మత్స్యకారులకు చేటు చేసే బల్క్ డ్రగ్ పార్కులు వద్దు అంటూ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పోరాడుతున్నందుకునే నక్కపల్లిలో ఓ అడుగు వెనక్కి వేసింది కూటమి. అటు ఉప్పాడ తీరంలో మత్స్యకారులకు జరుగుతున్న నష్టాన్ని రాష్ట్ర ప్రజానీకానికి తెలిసేలా పోరాటం చేసింది కాబట్టి కూటమి ప్రభుత్వం కిందకి దిగొచ్చింది. మొత్తానికి ఏపీ తీరాన్ని మత్స్యకారులకు కాకుండా చేయాలనే కుట్రలతో వెళ్తుంది కూటమి సర్కార్. ఈ విషయం గ్రహించిన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ భవిష్యత్తులో జరగబోయే అనర్థాన్ని పసిగట్టి ఓ ఉద్యమానికి కార్యాచరణ తయారు చేసుకున్నారు. ప్రతి మత్స్యకార కుటుంబానికి అండగా నిలబడేలా పోరాటం చేస్తున్నారు. నోరు తెరిచి ప్రశ్నించలేని ఆ మత్స్యకారుల తరపున పోరాటం చేస్తున్నారు కాబట్టి ప్రతి మత్స్యకార కుటుంబం బీసీవై పార్టీ పట్ల కృతజ్ఞతా భావంతో ఉంది. మత్స్యకారులందరూ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కు మద్దతిస్తూ ఆయన వెంట నడుస్తున్నారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం, భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటానికి అడుగడుగునా మద్దతుగా నిలుస్తున్నారు ఆ వర్గం వాళ్ళు.